వివరాల సమాచారాన్ని తెలుసుకుందాం. దుగ్గిరాల మండలం చిలువూరు గ్రామానికి చెందిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద చెక్కులను తెలుగుదేశం పార్టీ నాయకులు అందజేశారు. గ్రామానికి చెందిన కొంగర పూర్ణచంద్రరావుకు 1,40,000 రూపాయల చెక్కును అందజేయగా బిట్టు సుజినికి 41,000 రూపాయల చెక్కులను అందించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీఅనిత, ఎంపీపీ షేక్ జబీన్, గ్రామ అధ్యక్షులు తోటకూర సీతారామయ్య, చిలువూరు శేషగిరి, చిలువూరు యేసుపాదం కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మేము ఎస్సీలో అయితే మా భార్య అనారోగ్య కారణాల వల్ల హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆర్థిక ఉన్నప్పుడు నారా లోకేష్ గారికి మేము విన్నవించుకోవడం జరిగింది. అందువల్ల సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మాకు కొత్త అమౌంట్ జమ చేశారు. అందుకు లోకేష్ గారికి ధన్యవాదాలు. అలాగే అందరికీ నమస్కారం. ఈరోజు దుగ్గిరాల మండలంలోని చిలువూరు గ్రామానికి చెందిన బట్టు సుజిని గారికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ 41,000 అందించడం జరిగింది. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ అందించడం వల్ల ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి చిలువూరు గ్రామ ప్రజల తరపున తెలుగుదేశం పార్టీ గ్రామ నాయకులకి కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం చిలువూరు గ్రామంలో కొంగర పూర్ణచంద్రరావు గారు బట్టు సుజని గారికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కూటమి నాయకులు, తెలుగుదేశం నాయకులు ఆధ్వర్యంలో చెక్కు అందజేయడం జరిగింది. పేద ప్రజలు ఎవరు అనారోగ్య పాలైనా లోకేష్ గారు ఐటీ విద్యాశాఖ మంత్రి వర్యులు వెంటనే స్పందిస్తూ ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ వాళ్ళు సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. దానిలో భాగంగా మనకి ఈరోజు రోడ్లు అయితేనేంటి, నిరుద్యోగ యువతకి ఉపాధి ఉద్యోగ అవకాశాలు అయితేనేంటి, అన్నా క్యాంటీన్లు, శ్రీశక్తి ద్వారా కుట్టు శిక్షణ కేంద్రాలు ప్రారంభించడం ఏంటి, ఇట్లా పలు సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. లోకేష్ గారికి దుగ్గిరాల మండలం తరఫున, చిలువూరు గ్రామ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను.